शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చేయాలనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. మీకు చక్కటి ఆదరణ, అభిమానం, ప్రేమ ఇవన్నీ మీ మీద ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 15వ తారీఖు వరకు కూడా మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా స్లో అయిపోతూ ఉంటాయి. మీ కుటుంబంలో కూడా నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఈ గాయకులకు కానీ లేకపోతే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ ఆపర్చునిటీస్ అంత ఈజీగా మాత్రం రావు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా గురు ప్రభావం వలన 15వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది మీకు. ముఖ్యంగా పంచమ స్థానం చూసుకుంటే శని, బుధ, శుక్ర, రాహు ఉన్నారు. ముఖ్యంగా బుధ శుక్రులు కాంబినేషన్ ఉన్న మీకు పంచమ స్థానం ఉన్నారంటే పుత్రిగా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా రంగం, కళారంగం, టెలివిజన్ రంగంలో మీరు ఉంటారు. సాహిత్యం కానీ, నృత్యం కానీ, నృత్య కళాకారులు గాను, సంగీత కళాకారులు గాను బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. రచయితలుగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. శని శుక్రుల వల్ల రచయితలు డబ్బులు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల వార్తా సంస్థల్లోనూ పనిచేసే బాగా పనిచేయడము, లేకపోతే కంప్యూటర్స్గా అంటే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అంటాం సార్, అలా నిపుణులు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ రంగాలు అంటారు సార్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాటిలో కూడా నిష్ణాతులు, నిపుణులు. మీకు అద్భుతంగా ఉంటుందండి. నిజంగా మీకు పంచమభావం పర్ఫెక్ట్గా బాగుంది. కాకపోతే స్టాక్ మార్కెట్లో మాత్రం లాసులు రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా 6వ భావంలో రవి బుధులు మీకు మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచి తీరుతాడు రవి. అలాగే బుధుడు కూడా అష్టమాధిపతిగా 6వ భావన ఉండడం వల్ల మంచిదేనండి. మంచి రవి బుధుడు కూడా మంచి చేస్తారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ సంబంధించిన వాటిలోనూ మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. చాలా బాగుంటుంది. అలాగే గురు ప్రభావం వలన దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు, అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కుదిరిపోవడాలు, కొన్ని సందర్భాల్లో మీకు పెళ్ళిళ్ళు కూడా అయిపోవడాలు, అలాగే సత్యనారాయణ వ్రతాలని, ధర్మకార్యాలని, పూజలని, శుభకార్యాలని మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల యొక్క ఆప్యాయత, అనురాగం ఎక్కువ ఉంటుంది. మీకు చూసుకుంటే భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా లేదండి. భాగ్యాధిపతి బాగున్నాడు, కానీ భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. ఎందుకంటే జనరల్గా మీరు రాష్ట్రాధిపతి భాగ్యాల్లో ఉంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వ్యాపారులకి కుజుడు ప్రభావం ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రభావం అంత అద్భుతంగా ఉండదు. ఏ వ్యాపారం చూసుకున్నా ఆ వ్యాపారంలో అంత స్లోగా స్తబ్దతగా ఉండదు తప్ప ముందుకెళ్ళలేవు వ్యాపారాలు. కానీ మీ జాతకాల ప్రకారం సక్సెస్ అవ్వచ్చు. ఏదైనా ప్రొఫెషనల్గా మీరు చాలా బాగుంటారు. పైగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కోలు, సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, గొప్ప ఆదరణ జరగడం జరుగుతుందండి. ఏదేమైనా కేతు లాభస్థానంలో ఉండడం గొప్ప సక్సెస్ రేట్ ఇస్తాడు. గురుడు కూడా చూస్తాడు, లాభాలు అధికంగా ఉంటాయి. కుజుడు కూడా ఇవ్వలేనటువంటి శుభఫలితాలు కేతు ఇస్తాడు మీకు. ల్యాండ్స్ విషయంలో, భూముల విషయంలో, మీ ల్యాండ్స్ కానీ భూములు అమ్ముడుపోయే విషయంలో ఇవన్నీ కూడా లాభాలు సేకరించడంలో కేతు మీకు కాపాడుతాడండి. అలాగే కేతు లాభంలో ఉన్న, గురుదృష్టి ఉన్నా కూడా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అద్భుతమైన ప్రయాణాలు చాలా ఉన్నాయి, మీకు రాబోతున్నాయి. సో ఈ విధంగా ధనవృద్ధి కలగడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా రావు కేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం అంత శుభమేం కాదు, కొద్దిగా కష్టమే.
పైగా కుజుడు కూడా మీకు నిశ్చితులు ఉండడం వల్ల కష్టపడి మీరు పనిచేయవలసి వస్తుంది. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు వలన, కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందా నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము, మీకు అవకాశం ఉంటే చేయించుకోండి. కానీ అంత కంపల్సరీ ఏం కాదు, జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్ప దోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులు తేటి మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మల ఉత్తరోత్తర మనకి మరణానంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా, ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.